నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు, అరిపాదాల మంటలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషం. సురేష్ గారు, ఈరోజు మన టాపిక్ మోకాళ్ళ నొప్పులు, అరిపాదాల మంటలు. సహజంగా చూసుకుంటే వయసు మళ్ళిన వాళ్ళకి ఏదన్నా మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా, కింద కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, అసలు అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళకి ముందుగా చెప్పే మొదటి మాట మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, మేము ఇంతవరకులా నడవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. అసలు ఈ సమస్య వయసు మళ్ళిన వాళ్ళకే వస్తుందా? కానీ ఇప్పుడు 40 దాటిన వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటారు? 40 లోపలే కాదు, 40 లోపల కూడా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అయిపోతుంది. అంటే మనం రెగ్యులర్గా మేము ఎక్కువ ఉండే అవే చూస్తున్నాం ఈ రోజులో. జనరల్గా మనం దాని హిస్టరీ మాట్లాడుకుందాం. అసలు మోకాలు ఏంటి, మోకాలు లోపల ఉండేది అబ్నార్మల్ ఏంటి, నార్మల్ ఏంటి, ఇది తెలుసుకొని దాని తర్వాత అసలు నా నిజమైన ప్రాబ్లమా లేకపోతే ఎందుకు కారణం వచ్చిందో తెలియాలి, అందరికి కూడా తెలియాలి, ఎవరిది వాళ్ళకి. సో మొదట్లో మోకాలు ఏంటంటే అదొక ఇలా షేప్ ఉంటుంది, ఒక లాక్ ఎలాగైంది, ఒక లోపలికి ఎలా లాక్ అయింది. సో ఇక్కడ ఈ మూవ్మెంట్ కావాలంటే అక్కడ ఏముండాలి, కొంచెం స్పేస్ ఉండాలి, దెన్ లూబ్రికెంట్ రెండు కావాలి. ఈ నాకు హోల్డ్ ఏమైంది, ఇంజెస్ ఈ రెండు పట్టుకునేవి. సో ఇదేంటంటే నా హైట్ పైనుంచే వెయిట్ అనేది కిందకి పడుతుంది. ఆ కిందకి పడడం అది మంచి లాక్ జరిగింది, నేచర్ తయారు చేసుకుంది. దీనిపైన ఒక సపోర్ట్గా ఒక క్యాప్ పెట్టుకుంది. సో ఇందులో టిబులా బోన్, ఫిబులా బోన్ కాల్ దగ్గర ఉంటుంది, ఇది థై బోన్స్ ఉంటాయి. సో ఈ బోన్స్ ఏదైతే ఉందో ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ అయి ఉంటుంది, కానీ ఇంత గ్యాప్ ఉంటుంది నీట్గా. ఇది మూవ్మెంట్ అవ్వడానికి ఒక లూబ్రికెంట్ అంటే కార్టిలేజ్ అంటాం, గమ్ అంటాం, గుజ్జు అంటాం, ఏదో ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి. రెండు పట్టుకోవడం ఒక ఇంజెస్ అంటాం, సైడ్స్ ఉంటుంది అంటే మోకాలు పక్కన ఉంటుంది కదా ఆ ఇంజెస్. సో ఈ 2-3 పట్టుకుని ఉంటాయి. జనరల్గా బాడీలో ఏమవుతుందంటే నేను ఒక గెంతాను పైనుంచి, గెంతే గమ్ము బయటకు వస్తుంటుంది కదా, ఇలా పైనుంచి ఉండే బోన్ కిందకి వెళ్తుంది, ఎంత హైట్ బోన్. సో ఇంకోటి ఎవడో గట్టిగా లాగాడు నా కాల్ని, అంటే నేను గుంజబడ్డాను. సో కింద లెగ్ని జారుతుంది, అప్పుడు స్ట్రెచ్ అయిపోయింది. సో నా హైట్ హైట్ మంచిగా ఉంది, పైన వెయిట్ కూడా హెవీగా ఉంది. బాగా తినేసి కూర్చొని ఏం ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని అంటే ఈ బరువు అనేది మెల్లగా ప్రెజర్ పడుతుంది. కింద పాటలో ఏం ఎక్సర్సైజ్ లేవు, స్ట్రెచ్చింగ్స్ ఏం లేవు, సాగడానికి కూడా కిందను కూడా ఎక్కువసేపు కూర్చుని పోతున్నాం. రెండు కాళ్ళు ఇలా ఊపుకుంటాం, కాళ్ళు ఊపుకుంటాం ఊరికే కూర్చొని. ఇలా వాడడం వల్ల మళ్ళీ గమ్ము బయటకు వస్తుంది. సో ఈ బరువులు మోయడానికి గురించి కింద నుంచి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మధ్యలో ఉన్న గమ్ ఏదైతే ఉందో గమ్ము ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. రెండోది మనం ఆలోచించకుండా ఎక్కువ తినేస్తాం టేస్ట్ గురించి. అది తినేటప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న గమ్ అంతా అరిగిపోతుంది. అరిగిపోవడం ఏమైంది, ఈ బోన్ వెళ్ళి ఈ బోన్ టచ్ అవుతుంది. రెండోది ఈ గ్యాప్స్ రిలీజ్ అయిపోతాయి. సేమ్ లైక్ మనం తలుపు వేస్తున్నప్పుడు గొల్లెం దగ్గర ఏదైతే ఆ మూమెంట్ ఉంటాయి కదా మేకులు వేసుకొని, ఆ ఏవైతే రివిట్లు కరెక్ట్ లేవనుకోండి బాడీ ఊడిపోతుంది. రెండోది గట్టిగా పట్టి లాగామనుకోండి అయిపోతుంది. ఎక్కువ రోజులు వాడలేదు అనుకోండి సౌండ్లు వస్తాయి. ఏం చేస్తాం మనం, ఫస్ట్ చేసేది ఒక చిన్న నూనె చుక్క వేసి అటు ఇటు అంటే చాలా మొత్తం పోతుంది. లేదు అది మొత్తం ఇబ్బంది అయిపోయింది అనుకోండి, మొత్తం అంతా స్క్రూలు తీసేసి కొత్త వేయడమే, అంతకుమించి ఏం చేయలేము. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పూర్తిగా బాడీ హెవీగా అయిపోయిన తర్వాత వచ్చేవి నొప్పి. రెండోది ఊరికి ఎక్సర్సైజ్ చేసి ఉపవాసాలు చేస్తాం, అంటే డైటింగ్. మనం డైట్లో చేసుకున్నప్పుడు బాగా జిమ్ చేస్తాం, జుంబా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, సాల్సా చేస్తాం, గెంతుతున్నారు కదా. హెవీ వెయిట్ మీద గెంతుతున్నప్పుడు ఆ మూమెంట్స్ ఎప్పుడైతే జంపింగ్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మోకాల దగ్గర ఉన్న గజ్జు బయటకు వచ్చేస్తుంది. రెండోది దాన్ని ఆ హెవీ మీద ప్రెజర్ చేసిన తర్వాత మళ్ళీ డైట్ అంటే మళ్ళీ కార్టిలేజ్ పెరగడానికి అంటే కాల్షియం రిలేటెడ్లో కార్టిలేజ్ పెరగడానికి మనం ఏ ఫుడ్ ఆలోచించాం, మళ్ళీ జనరల్ ఫుడ్లోకి వస్తున్నాం దీనివల్ల. లేకపోతే రొటీన్ ఫుడ్ ప్రతిరోజు ఒకటే తినడం వల్ల ఈ మోకాల గుజ్జులు అరిగిపోతాయి జనరల్గా. అంటే బేసికల్గా కాల్షియం అనే సిస్టమ్ తగ్గిపోయి మోకాళ్ళ పటుత్వం కానీ బోన్ మ్యారో సిస్టమ్ కానీ అంటే మోకాళ్ళు అంటే ఆ మాంసం ఎముక తయారవడానికి గురించి కావాల్సిన కాల్షియం అనేది మన ఫుడ్ ద్వారా మనం బాడీకి అందించట్లేదు. ఆ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కొందరు ఎక్కువ మంది ఏం చేస్తారంటే తినడం కూర్చోవడం, కొన్ని కంపెనీస్ ఎక్కువ ఉంటాయి జాబుల పని మీద ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ మూవ్మెంట్ జరగట్లేదు. అక్కడి నుంచి మూవ్మెంట్ జరిగితే బ్లడ్ ఫ్లో కిందికి పైకి వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ రస్ట్ పట్టదు. సేమ్ తలుపు అలా ఉండిపోతే ఏమైంది, టైట్ వచ్చేస్తుంది ఒక రోజు అంటే గాలికి. సో టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది సౌండ్ చేస్తే టైట్గా పడుతుంటుంది. జస్ట్ లూబ్రికేట్ అవి చేయట్లేదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఆయిల్ మసాజ్ ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లై చేయట్లేదు. సో ఇంటర్నల్గా ఫుడ్లో చేంజెస్ అన్ని దీనివల్ల నొప్పులని స్టార్ట్ అవుతున్నాయి.
సో ఈ రోజు మనం ఏంటంటే మాట్లాడుకుందాం దాని సొల్యూషన్ ఏంటి, ఇంటిలో మందులు ఎలా చేద్దాం కూడా తెలుసుకుందాం. చాలా సరళం. సో ఇప్పుడు జనరల్ మీరు అనేవారు చిన్న పిల్లలకి చూద్దాం. చిన్న పిల్లలు అన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం చేస్తాం, నువ్వుల నూనెతో మసాజ్ చేస్తాం. ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ జరిగేది. ఎందుకు చేస్తామంటే వాళ్ళకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పాలు ఎక్కువ తాగుతున్నప్పుడు అది అరుగుదల అరగట్లేదని చెప్పేసి వాడికి పొట్టంతా మసాజ్ చేస్తారు. తర్వాత కాళ్ళన్నీ వేగ మసాజ్ చేసి పూర్తి ఎక్సర్సైజ్ చేసి తిరిగేసి బాగా ఫ్రీ చేసి కాపడం పెడతారు. చూడండి, ఒకటి మసాజ్ జరిగింది, తర్వాత హార్ట్ ప్యాక్ జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, వాడి శరీరం నుండి వాతం అంతా నీట్గా వెళ్ళిపోతుంది. సో ఇది జనరల్గా చిన్న పిల్లలకి, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి అవి జరుగుతాయి. అక్కడి నుంచి పిల్లలకి ఏం చేస్తారంటే హెవీ స్పైసెస్ ఇవ్వరు, మసాలా అవి ఇవ్వకుండా చాలా చప్పటాన్ని ఇస్తారు. ఉగ్గు లాంటిది, పాలు, లేకపోతే కిచిడి లాంటిది, ఈ పదార్థాలు ఇస్తారు. దానివల్ల వాడు ఏంటంటే స్పైసెస్ అంటే లోపల గుజ్జు వేగంగా ఎక్కువ తయారవుతుంటుంది. ఓకే, గుజ్జు తయారైన తర్వాత వాడికి నీట్గా పరిగెడుతుంటాడు. చలాకి జాయింట్లో ఫ్రీ అవుతాయి. అటు జాయింట్లో ఫ్రీ అవుతున్నప్పుడు చూడు, కొండలు ఎక్కుతున్నప్పుడు వాళ్ళు చాలా స్పీడ్గా ఎక్కిపోతారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫుడ్ రెడీమేడ్, వెంటనే పౌడర్ కలిపేసి వాటర్ కానీ పాలు కానీ కలిపేసి వెంటనే ఇచ్చేస్తారు. వాడికి హెవీగా స్పైసెస్లే ఉండవు అప్ టు 5 years. సో 5 years పిల్లడికి అందరికీ ఒకప్పుడు చేస్తారు. మళ్ళీ వాడికి అయితే అది ఎదుగుదల వయసు కాబట్టి అన్ని యాక్టివ్ గా వర్క్ చేస్తాయి కాబట్టి మేబీ అలా ఛాన్స్ ఉంది. ఫుడ్డే కదండి. ఇప్పుడు కూడా మాట్లాడదాం, ఒకప్పుడు గురించి చెప్తున్నాం. అంటే ఇంకోటి ఏంటి, కొబ్బరి నీళ్ళు ఇస్తుంటారు, తాటి ముంజలు ఇస్తుంటారు, ఏదో ఒకటి అలాంటివన్నీ మామిడి మొక్కలు వేస్తుంటారు. అవే ఆడికి మ్యాక్సిమం ఫుడ్ జనరల్ చెప్పాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఇంట్లో చేసే పాయసాలు, ఇంట్లో చేసే బొబ్బట్లు కానీ ఏవైతే ఉన్నాయో ఆ తీపి పదార్థం కూడా వాడికి వెళ్ళడం వల్ల మొక్కలు ఫ్రీ ఉండేది. సో 5 years నుంచి 10 years మధ్యలో బాడీ సాగుతూ ఉంటుంది, గోడలు గెంతుతూ ఉంటాడు. సో ఆ టైంలో మోస్ట్లీ ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది, న్యాచురల్ ఎక్సర్సైజ్. వాడికి స్కూల్లో పీటీ ఉంటుంది. సో ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఆటలు ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రెచ్ జరుగుతుంది కింద పడుతుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు. మళ్ళీ వాడికి ఆదివారం పూట బాగా మసాజ్ చేసేవారు. లేదంటే మధ్యలో ఏం చేస్తారు, పొట్టలన్నీ క్లీన్ చేసడానికి మళ్ళీ ఆముదం పెట్టేవారు. పొట్టలు క్లీన్ అవ్వాలి, గ్యాసెస్ ఎక్కడ ఉండకుండా వాడికి శరీరం దృఢత్వం చేసేవారు. అక్కడి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. పీటీ కానీ ఏమైనా కరాటే కానీ కరసాము కానీ అని తిరుగుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాడికి మొత్తం గుజ్జు సిస్టమ్. మరి ఫుడ్లో మార్పులు చేసినప్పుడు ఒకప్పుడు జరిగి ఎప్పుడో 60 సంవత్సరాలకి నడిచి ఉన్నప్పుడు వస్తుంది. ఈ మధ్యలో ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు కొందరు, ఎక్కువ బరువులు మోస్తారు షోల్డర్ మీద. అలాంటి వరకు వేగంగా జాయింట్ అనేది బౌ షేప్ వచ్చేస్తుంది, అంటే మోకాళ్ళు బెండ్ అయిపోతుంటాయి కదా. రెండోది మధ్యలో చెప్పులు వాడుతుంటాం. అంటే మన బాడీకి సెట్ కాకుండా అది అరిగిపోయిన చెప్పులు వాడడం వల్ల చెప్పులు కంప్రెస్ అయిపోతుంది. కొందరు చెప్పులు చూడండి ఇలా డౌన్ ఉంటాయి, అరిగిపోయి. సో దానివల్ల పాదం కరెక్ట్ పడకపోవడం వల్ల మోకాలు అనేది బెండ్ అయిపోతాయి, దొడ్డుగాలు వచ్చేస్తుంటాయి. సో సైడ్కి వెళ్ళిపోతుంది. హై వెయిట్ పైన పడడం సైడ్కి వెళ్ళిపోతాయి. వీటి వల్ల కూడా వాళ్ళకి 50 తర్వాత 60 తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. వాడే చెప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనకు న్యాచురల్గా ఇచ్చింది ఫీటు, కానీ దాని మీద ఎంత వెయిట్ పడాలి. మన బాడీ అంటే ఒక చేస్తాం, అంటే నేను ఒక 50 kg ఉన్నానంటే ఇంకొక 50 kg లిఫ్ట్ చేసినంత వరకే నా వెయిట్ మోయగలదు. 70 kgs మోస్తారంటే బాడీ కంప్రెస్ అయిపోతుంది. సో హెవీ వెయిట్ని పైన పెట్టినప్పుడు ఏమవుతుంది, మూమెంట్ బెండ్ అయిపోతుంది. సో ఇది కూడా మన అప్పర్ బాడీలో హెవీగా ఉందనుకోండి, ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది, చాలా వరకు నడుము నొప్పులు మోకాల నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే వాడు హెవీ వెయిట్ బ్యాగ్ మోస్తున్నాడు. చిన్నప్పుడు సంఖ్యలో వేసుకుని బ్యాగ్ వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు హెవీ వెయిట్ మోసేయడం వల్ల వాడికి నడుము షోల్డర్ జారిపోయి వెంటనే మోకాల నొప్పులు నడుము నొప్పులు వస్తున్నాయి. సో ఇవన్నీ మనం కారణాలు. ఇప్పుడు లోకంలో ఏమవుతుందంటే మసాజులు లేవు, అందుకు చిన్న పిల్లలకి వచ్చేస్తాయి. తర్వాత మాట్లాడుకుందాం అండి. అయితే పిల్లల విషయాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, సో ఇటువంటి సిచ్యువేషన్లు అంటే హెవీ బ్యాగ్స్ మోయడం వల్ల వాళ్ళకి నడుము నొప్పి కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటి దగ్గర ఏం పాటించాలి, నియమాలు. చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి చిన్నపిల్లలు వీలైనంత వరకు ఇప్పుడు వాళ్ళకి అవసరమైనంత వరకు తల్లిదండ్రులు అర్థం చేసుకొని స్కూల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుండాలి. వాడికి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఆదివారం కానీ లేకపోతే వారానికి 2 సార్లు కానీ అట్లీస్ట్ కొంచెం వేడి నువ్వుల నూనె బాగా పట్టించి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ దగ్గర కొంచెం మర్దన చేస్తుండాలి. షోల్డరు, నడుము, మోరోర్ మోకాలు, ఈ 3 బాగా ఎక్కువ చేస్తుండాలి పిల్లలకి. మరి వద్దు అనడానికి లేదా స్కూల్లో ఇబ్బంది అవుతుంది అని విషయం వచ్చారు. వెళ్ళినప్పుడు కంప్రెస్ తక్కువ చేసుకోవడానికి చాలా మంచి చేసుకోవాలి. దాని తర్వాత వాడు తినే ప్రతి ఒక్క ఆహార పదార్థంలో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేయాలి. ఎందుకు మిల్క్ ప్రోడక్ట్స్ తక్కువ చేయాలి అంటే తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో గీత గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. కుడి చెయ్యి చూపుడు వేలు వైపు లోపల నరం లాగుతూ ఉంటుంది మేడం. అలాగే కాలు కూడా లోపల తొడలో నుంచి బొట్టల వేలు వరకు లాగుతూ ఉంటుంది నరం. బ్యాక్ సైడ్ అండి? రైట్ సైడ్ అండి. ఓకే అండి. మీ వయసు?
ఎంత వెయిట్ ఉంటారు మీరు? 35 ఉంటాను. 35 వెయిట్ ఉంటాను. ఓకే. ఇయర్స్? మీ వయసు ఎంతండి? 35 అండి. ఓకే. బరువు? బరువు 39. అంతే, తక్కువ లీన్ ఉన్నారు. సో ఇది సయాటికా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఏం పని చేస్తావమ్మా? ఏం పని చేయను సార్, 3 ఆపరేషన్లు అయ్యాయి. ఏ పని చేయలేను, ఇంట్లోనే ఉంటాను. అవును అవును అవును, అదే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ చంకలో నరం పట్టించినట్లు ఉంటుందండి. అదే బరువు ఏదో ఎత్తినప్పుడు వచ్చేస్తుంటది, అప్ డౌన్. ఎంత చేతులంతా మూమెంట్స్ అంటే ఆగిపోతాయి కదా, అందుకని బొట్టల వేలు వైపు తిరిగిపోయినట్లు ఉంటది, చూపు వేలు తిరిగిపోయినట్లు ఉంటది. మొత్తం కాలంతా లాగుతుందా, ఒక ప్లేస్ లో లాగుతుందా? లోపల నరం కుడివైపు ముందటి వైపు ఒక నరం లాగుతుంటది, వెనక నుంచి ఒక నరం మడం కింద నుంచి లాగుతున్నట్లు ఉంటది. ఇది చూడండి, చూసే లోపల మీకు ఒక మంచి సలహా ఇస్తాను. అది ఆయిల్ తయారు చేసుకోవడం, అది మీరు రాసుకుంటే మర్దన చేసుకుంటే తగ్గిపోతుంది. ఈ వీడియో దాని గురించి చెప్తున్నా, చూస్తుండండి. అంటే ఆయిల్ తయారీ కూడా చెప్తారు, తయారు కూడా చెప్తాం. ఈరోజు ఒక 4 రకాలు చేద్దాం. సో ఈ వీళ్ళందరికీ ఏంటంటే వీక్ ఉన్నారు, అంటే మేబీ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటారు. బోన్ చుట్టూ ఉండే మాంసం కొలత తక్కువ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ ఇబ్బంది పడతాయి. పుల్లింగ్, లేకపోతే ఒక పక్క తిరిగి పడుకుండిపోవడం వల్ల లాగా పట్టేస్తుంది, అప్పుడు పుల్లింగ్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఉండే మూమెంట్స్ మనం చేయకపోవడం వల్ల. రెండోది ఇందాక కూడా మాట్లాడుకున్నాం, బాగా ఎక్కువ గెంతడం వల్ల చిన్నపిల్లలు ఏమవుతుందంటే గోడ గెంతి పట్టుకుపోవడం వల్ల కష్టం అయిపోతుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తల్లిదండ్రులు కంపల్సరీ తీసుకోవాలి. సో వాళ్ళకి వచ్చేసి ఇంకోటి ఎందుకు అనుకున్నాం, ఆదివారం పూట మసాజ్ చేయాలి, నువ్వుల నూనెతో కానీ బాగా నువ్వుల నూనెతో మిల్క్ ప్రొడక్ట్స్ దూరంగా ఉంచాలి. మిల్క్ ప్రొడక్ట్స్ తెలుసుకుందాం, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే కాలుకి వెరికోసిన్స్ వచ్చింది. కాలుకి వెరికోస్ వెయిన్స్ వచ్చాయి. ఓకే అండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గోమాత సురేష్ గారిని అడగండి. ఇది పిత్త రోగం అండి. ఇది పిత్త రోగం, శరీరంలో చెడు రక్తం అంతా ఒక దగ్గర చేరిపోతుంది. బేసికల్గా లేడీస్ ఎక్కువసేపు వంట చేసి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇలాంటి వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మలబద్ధక సమస్యలు ఉండే వల్ల వస్తుంది. కాళ్ళు ఈ మాత్రం ఎత్తులో పెట్టుకొని కొన్ని రోజులు పడుకోవాలి. అది బాగా బయటికి నల్లగా పచ్చగా వచ్చినాయి అనుకోండి, ఆయుర్వేదంలో ఫస్ట్ లీచ్ థెరపీ అంటాం, అంటే మనం జలగలతో పట్టి తీసేయడం కానీ ఉంటుంది. సో కొన్ని కపింగ్ థెరపీస్ ఉంటాయి, అంటే అక్కడ ఉన్న చెడు రక్తాన్ని మళ్ళీ ఎక్కడికి చేయలేం, అవన్నీ తీసి పెడుతుండాలి. వీళ్ళు అంటే ఉప్పు శాతాన్ని బాగా ఎక్కువగా తగ్గించుకోవాలి. వారానికి అట్లీస్ట్ 3 రోజులైనా వాళ్ళు చప్పటి ఫుడ్ ఎక్కువ తింటుండాలి. అంటే ఉప్పులు తగ్గించేసి ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల, మసాజ్లు ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా వేగంగా తగ్గే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి అంటే ఎక్స్టర్నల్గా మనం ఈజీగా తగ్గించడానికి ఆల్రెడీ స్టాగ్నెట్ అయిపోయి ఉంటుంది వెరికోజ్ వెయిన్స్, అది జలగలతో తీసేస్తే 100% తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళంతా ఆయుర్వేద షాపులు అన్నిటి దగ్గర ఉంటాయి, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎవరు చేస్తున్నారు వాళ్ళందరి దగ్గర జలగలు ఉంటాయి. జలగ పెడితే వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. జలగ ఒక 15 ml తీస్తుంది అంతే, మనకు లోపల ఉండేది కూడా అంత ml ఉండదు, 3-4 ml 5 ml అంతే. అది మొత్తం తాగేస్తుంది, చిన్నదే, పెద్ద విషయం భయపడాల్సిన విషయం ఎట్లేదు. అది చిన్నగా నాలుగుతో లాక్కొని మళ్ళీ కక్కించేస్తాం మేము, లేకపోతే అది చచ్చిపోతుంది. అది మామూలు మన చెరువులో దొరికే జలగలు కాదు, అవి పొడుగ్గా ఉంటాయి, నీట్గా, ఏం ఇబ్బంది పెట్టాం. సో సింపుల్ ఉంటే అవి తగ్గించేస్తుంది అంతే. రైట్ అండి. మరి పిల్లల విషయంలో చూస్తే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చినప్పుడు పాలు ఉంటాం, రెండోది తగ్గించాలి. ఎందుకంటే 100 ml 14% ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. 14 ml ఎంత ఉంటుంది అంతే. 100 లీటర్స్ ఎంతైతే మిల్లీగ్రాములు తీసుకుంటాం అందులో వెరీ తక్కువ శాతం మాత్రమే దానికి ఉండే కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది. సో వాళ్ళకి తినాల్సింది చిక్కీ లడ్డూలు, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు కానీ, అంటే డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎక్కువ ఇవ్వడం కానీ. ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి సాఫ్లవర్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వస్తున్నాయి. ఏదో క్వాలిటీ ఐటెం తీసుకోవడం, ఒక ఖర్జూరంతో మంచిగా ముద్దలా చేసుకొని అది రెగ్యులర్గా తినిపించడం. రెగ్యులర్గా ఒకటి పక్కన ఎక్స్టర్నల్గా తీస్తున్నాం, ఇంటర్నల్గా మళ్ళీ ఇస్తున్నాము. సో ఆకుకూర పప్పు ఎవ్రీ టైం ఆకుకూర పప్పులు ఉండేటట్లు పిల్లలకి ఎక్కువ ఇవ్వాలి. చిన్నప్పుడు ఏం చేస్తారంటే బెల్లం వేసిస్తారు, ముద్దపప్పులో బాగా ఉడికిన ముద్దపప్పులో బెల్లం వేసిస్తుంటారు డైరెక్ట్గా. మళ్ళీ అన్నం తినేది, ఎందుకంటే వీళ్ళు అన్నం ఎక్కువ తిన్నారనుకోండి వాళ్ళకి కడుపు ఎక్కడ వచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేస్తుంది దాన్ని బాధతో, లేకపోతే అలసట నిద్ర పడుకుని పోతాం అనే ఉద్దేశంతో పప్పులు ఎక్కువ ఇవ్వకుండా బాగా బెల్లము పంచదార వేసి ఇచ్చేసేవారు, ఒక చిన్న పానకంలాగా. అది ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కాల్షియం లెవెల్స్ మెల్లిగా పెరుగుతుంటాయి, ప్రోటీన్ బాగుంటుంది. ఏదైనా ఫుడ్లోనే వాళ్ళు తగ్గించుకోవాలి. చిన్నపిల్లలకి మోస్ట్లీ ఏంటంటే ఆడుతుంటే ఈజీగా తగ్గుతుంటుంది, కానీ ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి చిన్నపిల్లల వరకు. సో పెద్దవాళ్ళ వరకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ అంటాం.
లేకపోతే నాజుగా ఉండాలి, డాన్స్ అనేది పెద్దవాళ్ళు కదా, మధ్య వయస్కులు మధ్య వయసులో అంతే. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పాలి మీరే. మా చంద్రపురం అండి. ఓకే అండి, ఏం పేరండి? మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి. అరికాలు మంటలండి. అరికాలు మంటలు. ఏం పని చేస్తారన్నా? వ్యవసాయం చేస్తామండి. ఓ, మీకే కష్టం అవుతుంది. ఏం లేదు, ఆవులు ఉన్నాయా? ఏండి? ఆవులు కానీ ఎద్దులు కానీ ఉన్నాయా? ఏం లేవు, ఇప్పుడు వస్తున్నారా? మీ ఊర్లో ఆవులు ఎద్దులు లేవా? గుడికాడ కానీ ఎక్కడైనా ఆవులే లేదా? ఆవులు కానీ ఎద్దులు కానీ ఏం లేవు. సరే, మీ పక్క ఊర్లోనే తెచ్చుకోండి. ఎట్లా అంటే, ఎందుకంటే వైద్యం దాంతో వేగంగా తగ్గిపోతుంది అరిపాదాల మంటలు. సో మంటలు ఎందుకు వస్తాయంటే ఎక్కువ నీసు తినడం వల్ల, మాంసం ఎక్కువ తినడం వల్ల అరిపాదాల్లో ఎక్కువ స్టాగ్నెట్. వీళ్ళు పంట పొలాలకు వెళ్తారు. ఒకప్పుడు పంట పొలాలకు వెళ్తే గట్ల మీద నడిచి వెళ్ళేది, ఇప్పుడు ఏమవుతుంది, చెప్పులు వేసుకుని వెళ్తున్నాం. ఆ ఫ్రిక్షన్ వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ వేడి తగిలి ఉండిపోతుంది. వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఎందుకు అరిపాదాలకు వేడి వస్తుందంటే, ఒకప్పుడు న్యాచురల్గా వైద్యం జరిగేది, ఇప్పుడు అంతా యూరియా వల్ల జరుగుతుంది. యూరియా జరిగిపోతుంది, హై కెమికల్స్ అనేది పాదం తగిలేసి మంటలు స్టార్ట్ అయిపోయినాయి, పగులు స్టార్ట్ అయిపోయినాయి. ఒకప్పుడు నీటిదని ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుంది, అవన్నీ మిస్ అయిపోయినాయి. అందుకని ఏం చేస్తారు, ఒక అంటే చెరువు దగ్గర ఉండే మట్టి కానీ, పుట్టమన్ను కానీ, లేకపోతే ఆవు పేడ కానీ, ఈ మూడు కలిపేసినా పర్లేదు. సంపాల్లో కొంచెం పేడ ఎక్కువ కలిపితే జిగురుదనం వస్తుంది. ఆ పేడ కలిపేసి కాళ్ళలో పిసుకుతుండాలి అంతే. కొంచెం నీరు వేసుకొని మంచిగా పిసుకుతుంటే ఒక 2-3 వీక్స్లోనే వాళ్ళకి ఈ వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు చేసుకున్న ఈ అరిపాదాల మంటలు తగ్గుతాయి. సో బేసికల్గా వీళ్ళు యూరియా ఎక్కువ వాడడం వల్ల, పంట పొలాల్లో దిగడం వల్ల అరిపాదాలు మంటలు వస్తుంటాయి. ఆ హీల్ పెయిన్స్, హీల్ క్రాక్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం అంతా ఆ మంటల వల్లే. సో ఆవులు చచ్చిపోయినాయి, ఆవులు లేవు, ఎద్దులు లేవు, అందుకు నా బాధ. ఇవన్నీ ప్యాకెట్ పాల్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. ఈ పాలు ఎక్కువైపోవడం వల్ల కాల్షియం వస్తుందని అనుకుంటున్నాం, రావట్లేదు. చూడండి, ఒకటి మనం తినే ఆహార పదార్థం బట్టి బాడీ తయారు చేయాలి మెటల్స్ మనకు కావాల్సింది. సో మనం ఏమో అనుకుంటాం చాలా వరకు, ఈ కాల్షియం రావాలంటే పాలు తాగేయాలి, సో చాలా మంది మెడిసిన్ వేసుకోవాలి, విటమిన్స్ వేసుకోవాలి, అవన్నీ వేసుకోవాలంటాం. సో అలాగే రాదు, బాడీయే తయారు చేయాలి. సో బాడీ తయారు చేయాలంటే ఏంటి, దానికి కావాల్సిన ఫుడ్ మనం రెగ్యులర్గా ఇస్తాం. కాల్షియం ప్రొడ్యూస్ అయ్యేది కానీ మరో కాట్లేజ్ పెరిగే పదార్థం ఇవ్వాలి. సో జిగురు పదార్థాలు ఇస్తుండాలంటాం. అంటే జిగురు ఎంత ఇచ్చామనుకోండి అంత ఎక్కువగా లోపల సిస్టమ్ అనేది, డైజెషన్ అనేది మారిపోతుంది, రక్తంలో జిగురు చేరిపోతుంది. రైట్. తీపి పదార్థాలు ఖర్జూరం తీపి, ఫ్రూట్స్ తీపి, కొన్ని రకాల ఫ్రూట్స్, సీతాఫలం తీపి, ఇవన్నీ జిగురు ఉండేవి. సపోటాలు గుజ్జు ఉంటుంది, అట్లాంటివన్నీ తీసుకుంటుండాలి. ఇంకా పనసపళ్ళు ఉంటాయి, అవి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సీజన్. అండ్ మోరోవర్ ఖర్జూరాలు అంటే రేగిపళ్ళలో ఉండే గుజ్జు ఉంటుంది, అలాంటివన్నీ రెగ్యులర్గా తింటూ ఉంటున్నప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకి బాడీకి కావాల్సిన ఐటమ్స్ అని తయారు చేసుకుంటుంది. బట్ అవి మనం ఏమి అర్థం చేసుకోకుండా మందులు ఇచ్చేస్తున్నాం, ఆపరేషన్ చేయించుకుంటున్నాం. రైట్. ఇవన్నీ ఓకే. కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుమతి అండి. ఓకే సుమతి గారు, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి. మామూలుగా కాళ్ళు నొప్పులు అంటాడు, ఒట్టి కాళ్ళు ఉన్నాయి కదా. ఓకే, ఎవరండి? మా ఆయన పేరు బాబు. ఓకే, మీ హస్బెండ్ కి. రైట్. వయసు అండి? అవి అప్పుడప్పుడు వస్తా ఉంటాయండి, ఎందువల్లని అట్లా? ఏమవుతుంది, కాళ్ళు బెండ్ అవుతుందా? నొప్పులు మోకాల దగ్గర, అరిపాదాల దగ్గర? అంటే ఒట్టి కాళ్ళు ఉంది కదండి, మాకు కండ ఉంటారు కదా, పిక్క సన్నగా ఉంటారు మనిషి. కొంచెం మీడియం, మరీ లావలేడు, మరీ సన్నంగా లేడు, మీడియం. ఏం పని చేస్తారు? ప్లంబర్ వర్క్. సో ఎక్కువ నిలబడి ఇవన్నీ ఉండవు. ఏం లేదమ్మా, మీరు ఈ ప్రోగ్రాంలో నేను ఒక ఆయిల్ చెప్తాను, ఆయిల్ మీరు తయారు చేసుకొని మీ ఆయన వచ్చినప్పుడు బోర్లో పడుకుని పెట్టి రాయండి చాలు. ఇది అయ్యే లోపల ఒక ఆయిల్ చెప్తాను, అది మీరు రాసుకుంటే చాలు అంతే. పిక్కలు పట్టేస్తే, ఎక్కువ నిలబడి చేస్తారు కదా ప్లంబింగ్ పని, పిక్క పట్టేస్తూ ఉంటుంది అంతే. ఆయిల్ చెప్తాను, అవి రాసుకోండి చాలు అంతే. గోమాత సురేష్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. ఓకే అండి, గోమాత సురేష్ గారికి ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా కాళ్ళు పగిలి, చేతులు కూడా పగిలి నల్లగా వస్తున్నాయి అమ్మా. ఎక్కడండి? అంటే పాదాల దగ్గర లేకపోతే మోచేతుల దగ్గర? ఎక్కడ? దగ్గర అరికాళ్ళు కూడా పగులుతున్నాయి అమ్మా. ఓకే.
ఏ వయసు ఊర్లో? ఎంత అండి? అమ్మా వయసు, మీ వయసు ఎంత? అయితే 63, 62 ఉంటుందమ్మా. ఓకే. సరే, ఏం లేదు, మీరు ఊర్లో ఆవాల నూనె దొరుకుతుందా? ఆవాల నూనె ఏమోనమ్మా దొరకదు ఇక్కడ పల్లెటూరు అమ్మా ఇది. సరే, నువ్వుల నూనె దొరుకుతుందా? ఆ, నువ్వుల నూనె దొరుకుతుంది కదా ఊర్లో. దీపం నూనె ఉంటుంది కదా, దీపం నూనె ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేయాలంటే బకెట్ నీటిలో కాలు పెట్టుకొని, ఇక్కడ నుంచి సొల్యూషన్ చెప్తాం. సో బకెట్ నీటిలో కాలు పెట్టుకొని ఒక పాత బ్రష్ పెట్టుకొని బాగా తోమాలి. ఎక్కడైతే నొప్పులు ఉన్నాయి, పగుళ్ళు ఉన్నాయి, ప్రతి దగ్గర, చేతి దగ్గర అయితే చేతి దగ్గర, కాలు దగ్గర అయితే కాలు దగ్గర. అందరు చూసి సూర్యశిక్ష అది ఇది అని అంటున్నారమ్మా. అది ఇప్పుడు పగిలింది నేను చూడలేదు కాబట్టి నేను ఊహించుకొని చెప్పగలను అమ్మగారు. ఏదైతే ఊహిస్తానో ఊహించి చెప్తాను. అంటే పగిలింది అని అన్నారు, వన్ జస్ట్ క్రాక్స్, హీల్ క్రాక్స్. ఆ వాటర్లో పెట్టుకొని ఎప్పుడైతే బాగా రబ్ చేయడం వల్ల అక్కడ డెడ్ స్కిన్స్ పోతాయి. డెడ్ స్కిన్స్ పోయి ఎప్పుడైనా ఈ పగిలిందంతా మెల్లగా ఓన్లీ ఒరిజినల్ చర్మం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే నూనె ఒరిజినల్ అవ్వాలి, మళ్ళీ కెమికల్స్ అవ్వకూడదు, ఎంత సింథటిక్ ఆయిల్ అవ్వకూడదు. ఎందుకు ఒరిజినల్ అంటున్నానంటే నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, పల్లి నూనె కానీ ఏవైతే ఉందో ఇవన్నీ న్యాచురల్స్. ఇప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటుంది, అంటే మిక్స్డ్ ఆయిల్స్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్స్ కొన్ని కలుపుతూ ఉంటారు, దట్స్ కెమికల్. అది ఓన్లీ గ్రీజ్ కోసం వాడతాం, ఒక 2 ఇంజన్ల మధ్యలో వేసే గ్రీజ్ కోసం. బట్ ఇది శరీరం. ఇప్పుడు నువ్వుల నూనె రెగ్యులర్గా రాశారనుకోండి, రాయడం మళ్ళీ చేస్తాం మసాజ్. అది ఇక్కడ నాకు పగిలిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాను, డెడ్ స్కిన్తో బాగా అక్కడ వాటర్ మట్టి ఏదంతా మట్టి అంతా తీసేస్తాం. తీసేసి ఒక ఆయిల్ తీసుకొని రాయడమే. నాకు తగ్గుతుండాలి 3 వారాలు. 3 వారాల్లో కొత్త స్కిన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ అయిపోయిందా, కొంచెం హార్డ్ ప్యాక్, ఒక గుడ్డని అలాగ అద్దె పెట్టినా చాలు. తగ్గుతుంటే ఇలాంటి వాళ్ళకి అందరికీ తగ్గిపోతుంది. అంటే ఎందుకు అవుతుందంటే పగిలిన తర్వాత మంట వచ్చేస్తుంది ఆ స్కిన్ పగిలితుంటే ఎవరితో. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండ్ హై రెమెడీ. ఇక్కడ మెయిన్ వాడాల్సిందే నూనె. అది క్వాలిటీ అయిన నూనె వాడినా, నెయ్యి వాడినా, వెన్న వాడినా చాలా వేగంగా తగ్గిపోతుంది. నెయ్యి వెన్న వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరు, దొరకట్లేదు. అందుకని దేశీ ఆవులు నెయ్యి వాడుకున్నప్పుడు బాగా చేంజ్ వస్తుంది. ఈవెన్ గేదెలు దొరికినా పర్లేదు, కానీ ప్యాకెట్లు వాడకూడదు, అది నా బాధ. ప్యాకెట్లు ఏం వాడుకుంటే గ్రీజ్ వాడితే కష్టం కదా. గ్రీజ్ అనేది బాడీకి కాదు కదా, పెట్రోలియం ప్రోడక్ట్. సో ఇది వాడుకోండి. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి అయితే కనుక మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎనీథింగ్ న్యాచురల్ అంతే. ఏం లేదా, నువ్వు లూము రాసుకున్నా పర్లేదు, మళ్ళీ వాళ్ళకే. సో లూబ్రికెంట్ సరే, అలోవెరా జెల్ విచ్ ఇస్ వెరీ కెమికల్ ఏది కాకుండా న్యాచురల్ ఉండే ప్రతి ఒక్క జెల్ వాళ్ళు అప్లై చేస్తూ రాస్తుండాలి మసాజ్. 2-3 వీక్స్లో రెగ్యులర్ చేయాలి. ఆటోమేటిక్గా కాళ్ళు పగుళ్ళు ఏవైతే ఉన్నాయో, అరిపాదాల మంటలు ఏమున్నాయో అవన్నీ తగ్గుతుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే. నమస్తే అండి, మీ పేరు? కరణ్ సింగ్ అమ్మా, కరణ్ సింగ్. నా మోకాలు వస్తున్నాయి, కాళ్ళు మంటలు వేస్తున్నాయి. అరిపాదాలండి? పాదం మంట, మోకాలు మంట? మోకాళ్ళు నొస్తుంది, కాళ్ళు ఏమో మంటలు వేస్తున్నాయి. మంటలు వేస్తున్నాయి. మీరేం పని చేస్తారండి? అడ్వకేట్ ఉన్నారా? రిటైర్డ్ టీచర్ ఉన్నారు. మీకు సాక్స్ వేసి అలవాటు ఉంటుందా? షూ సాక్స్ వేసుకొని అలాంటి అలవాటు లేవు కదా? సరేనండి, ఇప్పుడే అదే చెప్పాను, అరిపాదాల మంటలు చెప్పాను. నూనె అయితే అవునండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ఒక ఆయిల్ చెప్తానండి, అది మీరు అది అప్లై చేసుకుంటే చాలు. ఈ ప్రోగ్రామ్ వింటూ ఉండండి, వింటూ ఉన్నప్పుడు మీకు చెప్తా ఉంటాను. అట్లా అపోహ ఒక మిత్ ఉంటుంది. ఏమంటారంటే గుజ్జు ఉన్నది బాగా తినేస్తే మనకి గుజ్జు వచ్చేస్తుంది అనుకుంటా. చిన్నప్పుడు చూడండి, బాగా నువ్వు అరటిపండు ఏదో పండు తినరా నీకు బలం వచ్చేస్తా అంటాం కదా. ఇవన్నీ జస్ట్ మిత్ అంతే, వాళ్ళ కోసం ఏదో ఉపశమనం కోసం ఇవ్వడానికి గురించి. జనరల్గా చూడండి, బాడీ మనం తినిన తర్వాత అది బాడీ తయారు చేసుకొని రావాలి. సో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో మార్పులు చిన్న చేస్తే సరిపోతుంది. అది ఎట్లా అంటే గుజ్జు అంటే కాల్షియం హెవీగా ఉండే తోటకూర కానీ, పొన్నగంటి కూర కానీ, బచ్చల కూర కానీ ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా వాళ్ళు పప్పులో కానీ లేకపోతే పులుసులా కానీ చేసుకొని తినచ్చు. పులుపు ఆహారంలో మాత్రం భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ఏ ఆకుకూర ఉందో పులుపు ఆకుకూర కాకుండా, అంటే మన గోంగూర అయినట్టు కాకుండా మిగతా ఏవైతే ఉందో జస్ట్ బాయిల్ చేసేసి లైట్ ఉప్పు జీలకర్ర పొడి వేసుకొని అలా తాగేయడమే. అంటే వాతాన్ని పెంచే ఆకుకూరలు కాకుండా మిగతా అంతా మీకు అర్థమైపోయింది. సో అప్పుడు ఏంటంటే తెలుసుకున్న కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. మా వారికి కాళ్ళ మీద వెర్నికోస్తున్నాయి మేడం. ఓకే. బ్లాక్ గా వచ్చి బుద్ధి అంటే షుగర్ ఉంది ఎప్పటి నుంచో, 66 years. ఓకే. అది ప్రస్తుతం ఆ కాళ్ళు బాధ, వాటి వల్ల నొప్పిగా
ఉంది, సారీ అండి, నొప్పిగా ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, దానికి ఏమైనా పరిష్కారం చెప్తారని చేస్తున్నాను మేడం. వీలైనంత వరకు నాన్ వెజ్ ఆపండి. నాన్ వెజ్ ఆపితే చాలా వేగంగా తగ్గిపోతుంది. మసాలా ఎక్కువ తినడం వల్ల, ఎక్కువసేపు నిలబడడం వల్ల వస్తుంది. అది ఇందాక అదే చెప్పుకున్నాం కదా, ఎంతవరకు ఉందో అంతవరకు బాగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ నరాల్లో ఉండేవి లూజ్ అవుతాయి ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా మనం చేసినప్పుడు ఇందాక చప్పటాన్ని కొన్ని అట్లీస్ట్ ఒక 2-3 వారాలు మరీ హెవీ మసాలాలు ఏం వాడకుండా ఏదో తిన్నామో లేదా అన్నట్టు చప్పటాన్ని తింటున్నప్పుడు ఈ నొప్పులు మంటలు తగ్గుతాయి వెరికోజ్. తర్వాత లేచి థెరపీస్ కానీ, ఆకుపంచర్, ఆకుప్రెజర్లో కానీ, కప్పింగ్ థెరపీ కానీ ఇట్లా చేసుకుంటే వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేయాల్సింది కాలు కొంచెం పైన పెట్టుకొని కింద పడుకుంటే ఉపశమనం అంత దానిలో తగ్గుతుంది. హలో హలో హలో, డాక్టర్తో మాట్లాడాలండి. మాట్లాడండి, చెప్పండి ఏమైందండి సమస్య? సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే నాకు మేడం గారు. హలో, మీరు ఇటు చెప్పండి, ఇటు మాట్లాడుతున్నాండి. డాక్టర్ గారు, నాకు కొంచెం మోకాలు నొప్పండి. వెనక వైపు గుత్తిలాగా గట్టిగా కండ కడుతుందండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గోమతి సురేష్ గారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి. ఇది ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే నిలబడి ఎక్కువ ఉంటారు. ఎవరు టీచర్స్ కానీ, లేకపోతే పోలీసులు కానీ, కాంపౌండర్స్ కానీ, ఆఫీస్ అంటే సేల్స్ బాయ్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ నిలబడి ఉంటారు. ఈ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేయరు. ఆ ఫోల్డ్ చేయడం అంటే స్పాజం, వెనక సైడ్ ఈ మోకాల్ బ్యాక్ సైడ్ ఉండే గడ్డ కొంచెం ఎక్కువ పెరిగిపోతుంది. అది ఓన్లీ వాయువు చేరిపోయింది, వాతం చేరిపోయింది. సో దాన్ని కొంచెం మనం మసాజ్ చేయడం కానీ, పంచరింగ్ చేయడం కానీ, లేకపోతే బాల్స్ ఉంటాయి, మెత్తని బాల్స్ ఉంటాయి, కూర్చుని పెట్టి ఇలా నొక్కడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతూ ఉంటాయండి. ఫస్ట్ మనం ఏంటంటే ఇంకేం కాల్స్. సో మోస్ట్లీ మనం ఏం చేద్దామంటే ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుందాం. జనరల్గా దొరికే మన ఊర్లో హార్డ్ ఆయిల్స్ కొన్ని దొరుకుతాయి. ఏమి ఆవాల నూనె ఉంటుంది, నల్ల నువ్వుల నూనె ఉంటుంది, ఇప్ప నూనె ఉంటుంది. సో ఇవన్నీ ఆముదం ఆయిల్ ఉంటుంది. సో వీళ్ళని దొరికిన ఏదైతే ఆయిల్ ఉందో అంటే ఒక 2 ఆయిల్స్ తీసుకుందాం. నవల నువ్వుల నూనె, ఆవాల నూనె, ఈ 2 సంభాగాలు తీసుకొని కొంచెం బాడీ వేడి చేస్తాం. అందులో వేయాల్సిన 4 ఆకులు దొరికిన ఆకులు ఏంటో తెలుసుకుందాం అండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో గోమతి సురేష్ గారికి చెప్పండి, మాట్లాడండి. నాకు అరికాల మంట, మోకాలు రాకొస్తుందమ్మా, మోకాళ్ళ నొప్పులు 2. కొంచెం కాళ్ళు కూడా లేచి కూర్చుండి నడవదు. ఇప్పుడు ఎక్కినప్పుడు దిగినప్పుడు ప్రాబ్లమ్స్. హెవీ వెయిట్ ఉందనుకోండి, అప్పర్ థైలో నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే రెడీగా వెంటనే తగ్గదు ఉపశమనం. ప్రతి ఒక్కదానికి ఉపశమనం ఏంటి? లూబ్రికేషన్. నేను చెప్పాను, తలుపునే ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఆయిల్ మసాజ్, దానికి సంబంధించిన ఆయిల్ తయారీని మనం తెలుసుకోబోతున్నాం. ఇంకో కాలర్ తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు కూడా ప్రాబ్లం ఏంటో గోమతి సురేష్ గారికి చెప్పండి. సిగ్నల్ వచ్చిన ప్లేస్ కొంచెం మాట్లాడండి. రైట్, మాట్లాడండి. నాకు కాళ్ళు నరాలు, బొట్టిన వేలు కాడ నుంచి నరాలు నొప్పులమ్మా. ఓకే, వయసు అండి? వయసు 50. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 60 అన్నారు మన. వెయిట్ కి సరిపోయింది, అంత హైట్ కి తగ్గట్టు వెయిట్ ఏం ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవరికి కింద మంటలన్నీ వస్తుంటాయి, రక్త ప్రసరణ వెళ్ళదు. ఆ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఫోల్డ్ చేద్దామన్నా కొన్ని సంవత్సరాల పాటు ఇట్లా ఫోల్డ్ చేసేది, ఎక్సర్సైజ్ చేసేది మూమెంట్స్ లేవు. సో ఒక వయసు వచ్చిన తర్వాత ఇది కామన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చిన్నప్పటి నుంచి కొంచెం సిస్టమేటిక్గా పెట్టుకొని బాడీలో ఆ టైంకి వచ్చినప్పుడు తగ్గించుకుంటే బాగుంటాయి కదా. లూబ్రికెంట్ కావాలి, ఒక చిన్న ఎక్సర్సైజ్ కావాలి, దట్స్ ఇట్. చాలా వేగంగా, ఎందుకంటే ఇన్ని మిరకిల్స్ ఇన్ని జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి. నడవలేని పరిస్థితి ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోతున్నారు. కారణం మా దగ్గర మంత్రాలు ఏం లేవు, జస్ట్ లూబ్రికెంట్. రైట్, అక్కడ నీరు పట్టిందా, గాలి పోయిందా, కార్టిలేజ్ పోయిందా, లేకపోతే అది కాకుండా ఏదైనా బరువులు ఎత్తిపోయిందా, లేకపోతే యాక్సిడెంట్ అయిందా, వీటినే మాట్లాడతాం, తగ్గిపోతుంది అట్లా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో
హలో నమస్తే 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 అండి, మీ పేరండి? కరణ్ సింగ్. ఓకే కరణ్ సింగ్ అదే టీచర్. ఓకే ఓకే. మోకాళ్ళు నొప్పి వేస్తున్నాయి, కాళ్ళు ఏమో అరికాళ్ళు మంటలు వేస్తున్నాయి. ఓకే అండి, అదే ఆ సమస్య మాట్లాడుతున్నాం సార్. అది గోమాత సురేష్ గారు ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారండి ఈ సమస్యలకు సంబంధించి, మీరు చూస్తూ ఉండండి. చూస్తున్నా, ఇక్కడ టీవీ కాడ ఉన్నాము. ఓకే అండి, చూడండి అయితే. రైట్ అండి, సరే అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద సమస్యలు అర్థం చేసుకున్నాం. అందరూ పెద్దవాళ్ళే, అందరూ పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న తెలియట్లే. ఊరికే ఏదో బ్రూఫిన్ ట్యాబ్లెట్లు ఎవరు వేసుకుంటారు, పెయిన్స్ కిల్లర్స్ వేసుకుంటాం, ఏదో బయట ఎక్స్టర్నల్గా చెప్పినవన్నీ ఎవరు వాడేస్తున్నాం. సో దానికి తగ్గట్టుగా ఇంటర్నల్గా ఏమి ఇవ్వాలి, ఎక్స్టర్నల్గా ఇవ్వాలి, ఇది ఎందుకు వచ్చిందో అనే సమస్య ఎవరికి అర్థం కావట్లేదు. సో మొదట మనం మాట్లాడుకున్నాం, కారణాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఊర్లో దొరికే 2 హార్డ్ ఆయిల్స్, ఒక ఆవాల నూనె, నువ్వుల నూనె, ½ లీటర్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా గానుగ నూనె, అంటే ఎక్స్పెల్లర్స్లో వచ్చినా పర్లేదు, ఎదుగానుగులు వచ్చినా పర్లేదు, చెక్కగానుగులు వచ్చినా పర్లేదు, ఏదైనా అలాంటి క్వాలిటీ ఆయిల్ వాడుకోండి. ఇది మెడిసిన్, ఏదో టెంపరీగా చేసేది కాదు, పూర్తి మెడిసిన్. ఎందుకు అవుతుందంటే ఇవన్నీ సింథటిక్ ఆయిల్స్ కావు. సింథటిక్ ఆయిల్స్ చర్మం పైన ఎలా నడుస్తుంటాయి, కానీ ఇవేంటి అవుతుంది, నేచురల్ ఆయిల్స్. ఇది ఇంజెక్ట్ అవుతుంది. మీరు రాసిన 100 ml మీరు రాసిన ఒక స్పూన్లో 1 డ్రాపే లోపలికి వెళ్ళొచ్చేమో, లేకపోతే ఇంత అంత పై చర్మాలకి అలా ఉండిపోతుంది. మీరు రెగ్యులర్గా రాయడం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి ఆయిల్స్ లూబ్రికేట్గా జరుగుతుంది అంతే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ 2 ఆయిల్స్ని కొంచెం చిన్న మంట మీద, ధీమి మంట మీద, చిన్న మంట మీద వేడి చేసుకుంటాం. అందులో వేసుకోవాల్సిన కొన్ని ఆకులు దొరికింది. వాయులాకు దొరుకుతుంది, ఉమ్మెత్తాకులు దొరుకుతుంటాయి, లేకపోతే ఆమదం ఆకులు దొరుకుతాయి, నల్లేరు అంటాం. నల్లేరు అంటే ముక్కలు అంటాం, చాలా ఊర్లో అందరికీ తెలుసు. ఏ ఆకు దొరికితే ఆ ఆకు గుప్పెడు వేసుకోండి, లేకపోతే 2 గుప్పెళ్ళు. ఒకవేళ 2 రకాల ఆకులు 3 రకాలు దొరికినాయి అంటే గుప్పెడు వేసుకోవాలి. బాగా గట్టిగా పచ్చడిలాగా చేసేసుకొని ఎన్ని ఆకులు వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లీటర్ నూనెలో ఏం లేదని ఒక 50 గ్రాముల ఆవాలు వెల్లుల్లి వేసుకోవాలి. అది పాతవైపోయినా పర్లేదు, ఏవైనా పర్లేదు, తినేవే నీట్గా ఉండాల్సిన పర్లేదు, విత్ తొక్కలతో సహా గట్టిగా వేసుకొని అది అందులో వేసుకుంటాం. ఒకవేళ కొంతమంది వెల్లుల్ని యూజ్ చేయరు, చాలా మంది చేయకూడదు కాబట్టి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కాదు కదా. ఎందుకంటే హార్డ్ రసం చాలా ఇంపార్టెంట్, అది చొచ్చుకుపోతుంది. స్కిన్ దగ్గర ఏమైనా ఉంటుంది అంటే చొచ్చుకెళ్ళిపోతుంది, లూబ్రికేషన్ కోసం పనిచేస్తుంది. తర్వాత వాము ఉంటుంది. వాము ఏదైతే ఉందో వాముని, ఒక పిడికడ వాముని మంచిగా వాళ్ళకి అందులో వేసేసి బాగా బాయిల్ చేయండి. ఏమేమి వేసాం, ఆవాల నూనె, నువ్వుల నూనె, ½ లీటర్ దొరికిన వావిలాకు కానీ, ఉమ్మెత్తాకు కానీ, నల్లేరు కానీ, ఆముదం ఆకులు కానీ, ఈ 4 ఆకులు ఏవైతే ఊరో ఈజీగా దొరుకుతాయి. నేను ఇంకా పెద్దగా చెప్పాను అనుకోండి, ఎక్కడికో వెళ్ళాలి. అవన్నీ కాకుండా ఇవన్నీ బాగా దంచి 4 పిడికలు వేసుకొని అందులో వేస్తాం. వేసేసి మరిగిస్తున్నాం. వెల్లుల్లి ఒక 50 గ్రాములు అండ్ పిడికడు వాము బాగా వేసేసి బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత వేసిన అవన్నీ ఆకులు నల్లగా అయిపోతాయి అండ్ వెల్లుల్లి వచ్చేసి ఎర్రగా అయిపోతుంది. వాము చిట్పెట్లాడేసి అలా కూర్చుంటుంది, ఒక ఘాటైన వాసన వస్తుంది. వేసేసిన తర్వాత అది ఆపేసుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులో వడకట్టిన తర్వాత మళ్ళీ ఒక 50 గ్రాములు కర్పూరం వేసేయాలి. 50 గ్రాములు కర్పూరం వేసేయాలి. ఇన్ కేస్ ముద్ద కర్పూరం వేసేయండి. ఏదైతే మనం తక్కువ చీపుగా దొరుకుతుంది, ఘాటుగా ఉందో అది వేసుకుంటాం. 2 దాంట్లో ఇంకో చేసుకోవాల్సింది ఈ యూకలిప్టస్ ఆయిల్. అదొక 30 ml వరకు వేసుకోవచ్చు, 30 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ml ఉంటే ml, పెద్దది 50 ml వేసుకోవచ్చు, లేకపోతే 30 గ్రామ్స్ వరకు వెయిట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ కలిపితే మీకు గ్రేట్ ఆయిల్ వస్తుంది, చాలా గ్రేట్ ఆయిల్. అవి మీరు ఎంత వీలైతే అంత రెగ్యులర్గా మసాజ్ చేయాలి, ఒక డైరెక్షన్లో మంచిగా మసాజ్, బాగా గట్టిగా మసాజ్ అంతా చేసుకోవచ్చు. వాళ్ళు తట్టుకున్నంత వరకు మసాజ్ చేయాలి, హాట్ ప్యాక్ పెట్టాలి. రోజుకు 2-3 సార్లు చేసుకుంటే అద్భుతాలు. ఇందులో మనం ఏం చేయలేదు, ఇవి ఏవైతే ఉన్నాయో మేము రెగ్యులర్గా అవే వాడతాం, కానీ క్వాలిటీ ఆయిల్ వాడతాం. అండ్ ప్రిపరేషన్ అప్పుడు క్వాలిటీ వేసుకుంటాం అంతే. ఆటోమేటిక్గా ఈ ఒక్క నూనె చాలా సింపుల్ ఆయిల్, అది చేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో. ఓకే, మోకాళ్ళ నొప్పులకు కానీ అరిపాదాల మంటలకు కానీ. హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే రాంబాబు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నకి వ్యవసాయం పని చేస్తుంటే మోకాలు బాగా వాపుగా వచ్చి నవలేకపోతుంది. ఓకే అండి, వయసు ఎంత అండి? ఓకే అండి. ఇప్పుడు ఇదే సమస్యలు బరువు ఎక్కువ ఉండడం వల్ల కానీ,
లేకపోతే ఎక్కువసేపు నిలబడి పని చేయడం వల్ల కానీ, వంట దగ్గర కూర్చుంటారు అలా నిలబడిపోతారు, లేకపోతే వాళ్ళు ఏదైనా షాపింగ్లో ఉన్నారనుకోండి, ఎక్కువ సేల్స్ గర్ల్స్ అవ్వచ్చు, ఎక్కువసేపు నిలబడిపోవడం వల్ల ఈ మోకాలు పెరిగిపోతాయి నొప్పులు చాలా. రెండోది ఎక్కువ జంపింగ్స్లో చాలామంది ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు జంపింగ్స్ అప్పుడు కూడా కాట్లేజ్ ఓడిపోయి నొప్పి పెడతా ఉంటుంది. సో ఈ ఆయిల్ ఏదైతే ఉందో మీకు ఎక్కడ మెడ నొప్పి ఉందా, షోల్డర్ నొప్పి ఉందా, జాయింట్లో నొప్పి ఉందా, రిస్ట్ నొప్పి ఉందా, నడుము, మోకాలు, అరిపాదాలు ఎక్కడైనా నొప్పులు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా రబ్ చేసి లోపల పంపించడమే. అయిపోయిన తర్వాత చిన్న హార్ట్ ప్యాక్ పెడుతుండాలి. గోమతి సురేష్ గారు చెప్తున్నారు, అంటే మధ్య వయసు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ఇటువంటి సమస్యలు, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, అరిపాదాల మంటలు కానివ్వండి. అసలు పాదాల విషయానికి వస్తే ఎందుకు అరిపాదాలు పగులుతాయి? అరిపాదాలు పగులుతాయి, ఇది వాత సమస్య అండి బాగా. సో మనం శరీరంలో ఎక్కువసేపు కూర్చొని మూమెంట్స్ ఎక్కువ జరగడం వల్ల, లేకపోతే విపరీతంగా ఈ సాక్స్లు వేసుకొని తిరగడం వల్ల, నీటిలో ఎక్కువ తిరగడం వల్ల, నీళ్ళు తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం పగిలిపోతుంటది. సో పగిలిపోతున్నప్పుడు మనం జనరల్ గా అరిపాదాలు పగిలినప్పుడు ఎక్కువగా సాక్స్లు యూజ్ చేయమని చెప్తారు. మీరు సాక్స్లు యూజ్ చేస్తే వస్తాయని అంటున్నారు, ఒకసారి క్లారిటీగా చెప్పరా? ఒక శరీరానికి గాలి తగలాలి, గాలి తగలకపోతే ఏదైనా విచ్చిపోతుంది. భూమిలో నీరు లేదనుకోండి, గాలి ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్ పగిలిపోతుంది. సో ఇది కూడా అలాంటిదే. మనం చాలా వరకు ఏంటంటే వాళ్ళకి సుఖం, ఆ పాదం గట్టిగా పడిపోయి కొందరికి పాదం వేస్తే చాలా చురుక్కుమంటుంటుంది. అలాంటి వాళ్ళకి మెత్తదనం కోసం సప్లిమెంట్ కోసం ఇస్తున్నాం, కానీ అది ఎందుకు మండుతుందో అనేది తెలుసుకోరు. సో బేసికల్గా మండుతుందంటే అది పిత్తం, శరీరంలో బాగా ఎక్కువ పిత్తం ఎక్కువైపోవడం వల్ల వస్తుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేది అదే, లేకపోతే ఆర్థియోఆర్థరైటిస్ వచ్చేది అంతే. ఇవన్నీ ఏంటంటే ఆస్టియోపొరోసిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే వాతం తెలియకుండా, పిత్తం తెలియకుండా మనం విపరీతంగా మందులు తింటున్నాం. సో ఇందాక నేను చెప్పింది ఏంటంటే నొప్పులన్నిటికీ ఉపశమనం ఇచ్చే మంచి ఆయిల్. సో అంతకుమించి ఏంటంటే ఈ మంటలు ఎక్కువైతున్నప్పుడు ఇందాక రెమెడీ చెప్పాము, నీటిలో ఒక చల్లటి నీటిలో కాలు పెట్టుకోవడం, గోరువెచ్చని నీటిలో కాలు పెట్టుకున్న తర్వాత బయట తీసుకొచ్చి మంట ఎక్కడుందో అక్కడంతా మంచి వెన్న పోయండి, లేకపోతే అలోవెరా జెల్ పోయండి, ఏమి కెమికల్ లేని కొన్ని నూనెలు ఉన్నాయి, వంట నూనెలు ఉన్నాయి, అవన్నీ పోయండి. 2-3 వారాల్లో తగ్గుతుంది కదా, దానికి ఎందుకు మళ్ళీ ఇంటర్నల్గా మందులు వేసుకోవడం, రైట్? మంటలు తగ్గించుకుంటాం. దానికి మెడిసిన్ ప్రతి ఒక్కటి వేసుకున్నప్పుడు అది సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వెళ్ళేది అక్కడికి కాదు కదా, పొట్టలో కదా, పొట్టలోకి వెళ్ళి పొట్టలో తయారు చేయాలి, బట్ వేస్ట్ మళ్ళీ లివర్ పాడైపోతుంది. సో అన్ని మెడిసిన్స్ అన్న స్టెరాయిడ్స్ అంతా ఇచ్చేస్తున్నాం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇదంతా ఒకటి. రెండోది చాలా వరకు ఏంటంటే మనం భోజనం అయిపోయిన తర్వాత మనం తాంబూలం తీసుకునే ప్రక్రియ మర్చిపోయినాం చాలా. సో ఎందుకంటే అదొక మంచి ఆకు కదా, అది హై కాల్షియం ఆకు కదా. దాంతోపాటు చూసుకుంటే మునగాకులు ఉన్నాయి. సో ఫుడ్ విషయాలకు వచ్చినప్పుడు ఒక పెద్ద స్టోరీ ఉంది, అది నెక్స్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు చెప్తాం. ఈ పెయిన్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ పెయిన్ ఏదైతే ఉందో మీరు చెప్పారు, అంటే మోకాళ్ళ నొప్పులకు కానివ్వండి, లేకపోతే ఎక్కడ నొప్పులు వచ్చినా సరే మీరు చెప్పిన ఆయిల్, 2 రకాల ఆయిల్స్ కలిపి 4 రకాల ఆకుల్ని కలిపి, అదేవిధంగా ముద్ద కర్పూరం కానివ్వండి, లేకపోతే వాము కానివ్వండి, ఇట్లాంటివి మిక్స్ చేసి కలిపి రాసుకుంటే, మర్దన చేసుకుంటే తగ్గుతుంది. అది అంటే పల్లెటూరులో అయితే ఇన్ని రకాల ఆకులు దొరుకుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు సిటీ వాతావరణానికి వస్తే అవి అన్నీ దొరకవు. మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మరి సింపుల్ చెప్పాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంతే, ఇంకేం చేయాలి. ఎందుకంటే మేము కలిపే ఆ 8 చెప్పిన ఐటమ్స్ కాదు, ఇంకొన్ని 8 ఐటమ్స్ కలుపుతాం. ఎందుకంటే మనం దాని గురించి తగ్గించడానికే ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్స్ అందులో, అంటే ఎప్పుడైనా కలుపుకోవడం కానీ, సో అందులో వాంపు, పుదీనా అన్ని కలిపేసి ఆకులు వేసి చేయిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం వాల్యూ ఉంటుంది. నేను చెప్పేది గృహ చికిత్స. వాళ్ళు ఊర్లో దొరికితే చేయడం, అట్లా చేయించుకొని తగ్గించుకుంటే, అంటే ఎందుకు తయారు చేస్తున్నాం ఒక అందులో వాల్యూ ఉంది కదా, దానివల్ల తగ్గుతాయి వాళ్ళకి. అరే మొక్కల నొప్పులు తగ్గించాలని 4 ఐటమ్స్ తెచ్చుకొని వేడి చేసి రాసుకోవడమే. రాసుకుంటే పోతే ఇంజెక్ట్ అవుతుంటది, ఏదో ఇచ్చేయండి అంటే జనరల్ గా అనుకుంటారు. మామూలుగా మర్దన చేసుకుంటే జస్ట్ లైక్ ఉపశమనం మాత్రమే కలుగుతుంది, కానీ సొల్యూషన్ రాదు అని. మరి సొల్యూషన్ గా మీరేం చెప్తారు? అది అక్కడ వాటర్ పట్టింది అనుకోండి, మేమేం చేస్తాం, ఆయిల్ పెడతాం. అక్కడ నీరు పట్టింది అనుకోండి, ఇంత ఆవు పేడ మట్టి కలిపి ముద్ద చేసేసి పేడ పెడతాం. కొన్ని రకాల ఆకులు తల జిగురు వస్తుంది బాగా, అంటే తోటకూర కానీ, గోంగూర కానీ, ఆ గోంగూరను బాగా దంచేసి అది మట్టిలో కలుపుతాం, బాగా జిగురు వస్తుంది. ఆ జిగురు రాస్తూ ఉంటాం, అది పెడుతూ ఉంటాం. అంటే గమ్ము, మనం వినాయకుడు బొమ్మలు చేసినప్పుడు గమ్ముగా ఉంటుంది బంక, ఆ బంక మట్టి పెట్టాం, చాలా వేగంగా రిలాక్స్ ఉంటుంది. అంటే గడ్డలుగా ఉండే శరీరం అప్పర్ థాయిలో ఉండే గడ్డలు రిలీజ్ అవుతుంటాయి. దాని మర్మ చికిత్సలు ఏం చేస్తున్నాం అంటే పాయింట్స్ ఏవైతున్నాయో దాన్ని మెల్లగా మూమెంట్ చేస్తాం. ఇప్పుడునే అలోపతి సిస్టంలో కానీ, లేకపోతే ఇంకా కొంత డాక్టర్లు చేయొద్దంటారు. సో ఎప్పటి నుంచో ఉండేది మసాజ్ చికిత్స. రామాయణంలోని అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి మసాజ్ చేశారని చెప్పేసి అక్కడ మనం చదువుకున్నప్పుడు ఉంది. అటు వెంటనే ఓ పక్కన యుద్ధం జరుగుతున్నప్పుడు వెంటనే చేస్తున్నారు.
సో ఇలాంటి మసాజ్ మర్మకాలు ఏదైతే ఉందో అది వాడుతూ చేయిస్తాం అనమాట. అలా మసాజ్ చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ అవటం కన్నా ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో పెద్ద నొప్పి తగ్గాలంటే చిన్న నొప్పి పెడతాం. ఆ ఒరిజినల్ పెయిన్ తగ్గిపోయి మేము నొక్కే పెయిన్ ఉంటుంది. అది సాఫ్ట్ మసాజ్ కాదు కదా, అక్కడ వాటర్ ఉండేది, వాటర్ని పుష్ చేస్తుండాలి బాగా, నార్మల్ దీనికి తీస్తుండాలి, ఆవిరి పడుతుండాలి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఒరిజినల్ నొప్పి ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. వాళ్ళు ఇంతవరకు నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈజీగా నడవడం అన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు పెద్ద నొప్పులకి చిన్న నొప్పి పెట్టాలి. అది సూత్రం, అది అంతే. ఎందుకు సూత్రం అంటే వాడు ప్రతిసారి ఆ నొప్పిలో ఉండి మోక్షానికి వెళ్ళండి, చిన్న నొప్పి సర్లేరా దొరికింది అనుకొని ఇట్లా ఉంటారు. ఈ నొప్పి మాత్రం 2 రోజులు పోతుంది, అది ఎప్పటి నుంచో ఉండే నొప్పి కదా. అందుకని మర్మ చికిత్స అంటే చిన్న నొప్పి పెట్టడం అంతే. అవి చేయడం వల్ల చాలా వేగంగా తగ్గుతూ ఉందండి నొప్పులు. సరే, పూర్తిగా అరిగిపోయాయి, రాసుకుంటే సౌండ్ వస్తూ ఉంటుంది కొంతమందిలో, మరి అలాంటప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? జనరల్గా పంచగవ్యలో ఈ ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే మర్మ విధానంలో ట్రీట్మెంట్ చేస్తారా? 2 అక్కడ వాడాల్సి ఉంటుంది. పంచగవ్యలోకి వచ్చేసి ఓల్డ్ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని వాడతాం. ఒక మోర్ దాన్ 5 సంవత్సరాల పాత నెయ్యి, దాన్ని అప్పుడు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అది చాలా వేగంగా తగ్గుతుంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఆయిల్స్ వాడకుండా నెయ్యి వాడుతుంటాం. సో నెయ్యిని బాగా వాడి చేసుకొని అది చాలా భూమిలో దాచిపెట్టుకుంటాం. అవన్నీ తీసేసి మోకాలుగా అంటించి పెడుతుంటాం. దానివల్ల ఆ పూర్తిగా అరిగిపోయిన గొజ్జు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మర్మలు ఏం చేస్తామంటే అక్కడ ఇందాక అనుకున్నాం కదా, పైన వెయిట్ పడిపోతుంది, కింద వెయిట్ కింద నుంచి కంప్రెస్ అవుతుంది. అప్పుడు 2 స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ పోస్తాం అనమాట. 2 స్ట్రెచెస్ లాగి కట్టి ఈ 2 కాళ్ళకి అటు ఇటు కాళ్ళకి కర్రలు పెట్టి కడతాం. అప్పుడు గ్యాప్స్ పెరుగుతాయి. గ్యాప్స్ పెరిగి చిన్నదే మరీ ఎక్కువ, చాలా ఎంఎంలో పెరుగుతుంది. పెరిగిన తర్వాత అప్పుడు ఆయిల్స్ అని మాత్రం అప్లై చేసుకొని అది కట్టివస్తి అంటాం. ఆయిల్ని ఇంజెక్ట్ చేస్తూ ఉండడం ఒక 2-3 రోజుల్లో ఆ క్రియాస్లో మళ్ళీ వాళ్ళకి గుజ్జు పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు అడగచ్చు ఇది న్యాచురల్గా, పూర్తి న్యాచురల్ ప్రక్రియ. ఎస్ ఇట్ ఈస్. ఎందుకంటే లాంగ్ వర్క్ నుంచి నేచురోపతిలో ఉండేది కట్టివస్తి ఇవన్నీ ఉంటాయి. దొరకని వాళ్ళకి మనం ఇవన్నీ అంటే క్లినిక్ గా చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే. జనరల్గా చూస్తే కనుక ఇప్పుడు మనం మీరు చెప్పారు అంటే ఒక స్వీట్ లైక్ బెల్లం కానీ లేకపోతే ఖర్జూరం కానీ ఇట్లాంటివి, అదే విధంగా ఆకుకూరలను కూడా ఫుడ్లో భాగం చేసుకోవాలని చెప్పి, కానీ పెద్దవాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని ఐటమ్స్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. మనం ఫుడ్ గురించి ఇంకా మాట్లాడుకోలేదు, తప్పకుండా 2వ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇంకా గృహ చిట్కాలు కూడా తెలుసుకుందాము. చాలా చక్కగా వివరించారు. అండ్ అంటే నొప్పుల నుంచి ఉపశమనం కలగడానికి ఎటువంటి ఆయిల్ యూజ్ అవుతుంది అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.